నియోజకవర్గ దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్. మలికిపురం మండల పరిధిలోని కేసనపల్లి, శంకరగుప్తం, తూరపుపాలెం, గొల్లపాలెం తదితర గ్రామాల్లోని కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రతి చెట్టు వద్దకు వెళ్లి నిశితంగా పరిశీలించారు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్. వ్యవసాయ భూముల్లోకి ఉప్పునీరు ప్రవహించడంతో సుమారు లక్షలాదిగా కొబ్బరి, సరుగుడు చెట్లు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ గొల్లపాలెం గ్రామ పరిధిలో ఇది మనం నిలబడిన చోటు శంకరగుప్తం డ్రైను, అలాగే ఇలాగ గోగినమట్టం డ్రైను మధ్యలో ఉన్నాం. మనం కొబ్బరి చెట్లన్నీ కూడా తలలు విరిగి పడిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా ఈ 8 గ్రామాలు కూడా కొబ్బరి చెట్లన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. సుమారుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,00,000 పైచిలు చెట్లు కొబ్బరి చెట్లు నాశనం అయిపోయినట్టుగా నాకున్న రిపోర్ట్. మనకున్న 30,000 ఎకరాల కొబ్బరి ఈరోజు 1,00,000 చెట్లు పోయినాయి అంటే అది చాలా విపరీతమైన నష్టం మనకు జరిగినట్టు. అందులోనూ కోనసీమలో కొబ్బరి చెట్టు అంటే కొడుకుతో సమానం అనే దృష్టిలో మాట్లాడుతూ ఉంటారు. ఒక 10 చెట్లు ఉన్నాయంటే జీవితకాలం బతికేయచ్చు అనే మాట నేను వింటూ ఉంటాను. అలాంటిది ఇన్ని లక్షల పైచిలుకు చెట్లు చనిపోవటం అది కేవలం మానవత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడి